ఇప్పుడు ఒరిజినల్గా యేసుక్రీస్తు ప్రభువు గారు ఎవరు? సృష్టికర్త. ఒరిజినల్ గా వాస్తవానికి నిజానికి యేసు ప్రభువు ఎవరు? సృష్టికర్త. అంటే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. నిజానికి ఆయన దేవుడే. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల యేసుక్రీస్తు ప్రభువు వారు తాను కూడా ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి, పైగా అన్ని చోట్ల అబద్ధమే చెప్పుడు తిరిగాడు. సమస్త సృష్టిని సృష్టించినటువంటి మనందరి కన్న తండ్రి అయిన ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు, ఈ లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి అయిన దేవునికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు మరి వినాలి, విని వాటి ప్రకారంగా విశ్వసించాలి అనేటటువంటి ఆలోచన కలిగి వచ్చి కూర్చుని వింటున్నటువంటి మీ అందరికీ కూడా, అలాగే ఆన్లైన్లో వింటున్నటువంటి వారందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనసును ఎటువైపో ఆలోచించకుండా ఇటు కేంద్రీకరించి వినాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయేటటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నటువంటి వారు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఆలోచించకుండా, మనిషిని బట్టి ఆలోచించకుండా, ఎలాంటి వాడైనా ఎంతటి వాడైనా సరే ఆ వ్యక్తిని ఎదుర్కొని ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి మాట్లాడుతున్నది తప్పు అని చెప్పటంలో ఎప్పుడు మనం ముందుంటాం. అయితే ఈ మధ్యకాలంలో మనం కాస్త అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మనతో ఉన్నటువంటి వారిని ఆత్మీయంగా బలపరచడం కోసం అని చెప్పేసి ఆత్మీయ సందేశాలు అనేకములు మనం మాట్లాడటం జరిగింది. మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు మాట్లాడినప్పటికీ కంప్లీట్గా ఆత్మీయ కోణంలో మనం వెళ్ళిపోయాం. ఎందుకు అంటే సమాజంలో ఉన్నటువంటి మ్యాక్సిమం చాలామంది దొంగల గుంపు అన్నట్టుగా అందరూ ఒకటైపోయి, జనాలు ఎటువైపు ఉంటే అటువైపు, జనాల మేలు కోరి మెజారిటీ బై మైనారిటీ అని బోధన కూడా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు సమాజంలో. ఎవరు ఎటుంటే మనకేంటి? యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, దేవుడు ఆయన ద్వారా చెప్పించినటువంటి మాట ఏంటంటే, ఎరుకు ద్వారా మనం ప్రవేశించేటటువంటి వారు కొందరే ఉంటారు, విశాల మార్గము అనగా నాశనానికి నడిపించేటటువంటి మార్గము విశాలంగా ఉంటుంది, అందులో అనేకులు వెళ్తారు, గుంపు ఎక్కువ అందులో ఉంటుంది. గుంపును చూసి మనం వెళ్ళకూడదు, వాక్యాన్ని చూసి మనం మాట్లాడాలి అనేటటువంటి ఆలోచనతో మనం సాగుతున్నాం. కానీ రీసెంట్గా ఒక వ్యక్తి, ఇంతకు ముందు మనం వెంటపడిన వ్యక్తే, మనం వెంటపడితే పరిగెత్తలేక దొంగల బండి ఎక్కినటువంటి వ్యక్తే ఒక టైటిల్ పెట్టి మాట్లాడాడు అట. సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త అనే టైటిల్ పెట్టి మాట్లాడటం, ఆయన మెసేజ్లు మనం వినట్లేదు ఈ మధ్య, చాలా కాలమైంది. అయితే కొంతమంది సహోదరులు ఆ లింక్ నాకు పంపించి ఒక్కసారి ఇది వినండి అన్నా, ఒక్కసారి ఇది వినండి అన్నా అని చెప్పేసి సహోదరులు, కొంతమంది పెద్దలు కూడా అటు ముంబై నుంచి, అనంతపూర్ నుంచి, విజయవాడ నుంచి కొంతమంది ఆ లింక్ పంపించి పదే పదే ఒకసారి చూడండి చూడండి అని అంటే అసలు ఏంటి అని చెప్పేసి చూడటం జరిగింది. అందులో సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త అని చెబుతూ ఆయన చూపించినటువంటి రిఫరెన్స్లు కొన్ని చూపించి నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వివరణ ఇస్తుంటే చాలా మందికి అర్థం కావట్లేదు. అది నీ ఇష్టం వచ్చినటువంటి వివరణ, అది నీకు తోచిన వివరణ, అది నీ ఇష్టానుసారమైనటువంటి వివరణ అనేటటువంటి కోణంలో మాట్లాడుతున్నారు కనుక ఈ రోజు దయచేసి నేనైతే వివరణ ఇవ్వదలుచుకోలేదు. నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఆలోచింప చేయాలి ఒక మనిషిని అని అంటే ప్రశ్నలు వేయాలి, ప్రశ్నలతోనే ముగించాలి అని అనుకుంటున్నాను ఈరోజు పాఠం. జాగ్రత్తగా వినండి. ఇంతకు సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త ఎవరు అని అంటే యేసుక్రీస్తే సృష్టికర్త అని చెప్పుకొచ్చాడు ఆయన. అలా చెప్పటం కోసం ఆయన ఉపయోగించినటువంటి వచనాలు, రిఫరెన్స్లు నేను మీ ముందు ఉంచుతాను. ఒక్కసారి 102వ కీర్తన 25, 26, 27 చరణాలు చూద్దాం.
ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవి అన్నియు వస్త్రము వలె పాతగీలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇది 25 నుంచి 27 వచనాల వరకు ఉన్నటువంటి భాగం. అయితే ఇది ఎవరి గురించి రాయబడింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారి గురించే వ్రాయబడింది అని ఆ సహోదరుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి ప్రభువా అని తిక్లేటర్లో ఉంది ఇక్కడ. బట్ చూడండి జాగ్రత్తగా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగీలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఇక్కడ వరకు. ఇప్పుడు సాధారణంగా ఎవరు చూసినా ఇది అక్కడున్నదే ఇక్కడున్నది. సో హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయంలో ఎవరి గురించి చెప్పటానికి రాస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పటానికే రాస్తున్నాడు. అర్థమవుతుందా? మరి ఇది ఎవరి గురించి అని అంటే, ఈ సందర్భం అంతా అక్కడ పద్య భాగంలో ఉంటుంది, దాన్ని గద్య భాగంలోనికి వచ్చి తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేశాడు ఆయన గ్రంథకర్త. సో ఇక్కడ పైన ఉన్నటువంటి 6-7 వచనాల్లో కూడా, 7-8 వచనాల్లో కూడా తన దూతల గురించి అయితే ఇట్లా అనుకుంటున్నాడు. తర్వాత తన కుమారుడి గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ చాలా మంది ఏమన్నారంటే, దేవా అని దేవుడే యేసుప్రభును దేవా అంటున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. దీనికి నేను వివరణ ఇంతకు ముందు ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను వివరణ ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళు ఏ వర్షంలో అయితే చెప్పారో ఆ వర్షంలోనే వెళ్దాం. దీనికి వివరణ కూడా ఇవ్వచ్చా అని అంటే, అసలు వివరణ కూడా ఉందా అని అంటే 100% ఉంది. లేదు అని వినకుండానే, ఆలోచించకుండానే గుడ్డిగా ఫాలో అయితే పోయేది నరకం. సో దీనికి వివరణ వచ్చేసి, ఈ పార్ట్లో నేను ఇచ్చేటటువంటి ప్రతి క్వశ్చన్కి వివరణ సెకండ్ పార్ట్ మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సెకండ్ పార్ట్లో వివరణిస్తా, ప్రస్తుతానికైతే నేను వివరించట్లేదు. యేసుక్రీస్తు గురించే మాట్లాడారు అనుకొని ముందుకు సాగుదాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమని ఉంది, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఎవరు? యేసుప్రభు. యేసుప్రభువే ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రములే పాతగిల్ను, ఉత్తరీయములే వాటిని మడిచివేతువు. అవి వస్త్రములే మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఎవరిక్కడ? ఆదియందు భూమికి పునాది వేసింది ఎవరిక్కడ? సృష్టికర్త అయిన యేసుక్రీస్తు. సృష్టిని సృష్టించినట్టు కనబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, వాళ్ళ వర్షంలోనే సాగుదాం అనుకుందాం కొద్దిసేపు. తర్వాత ఇంకా ఏం చూపించాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు చదువుతాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. సమస్తము ఆయన మూలముగా అంటే ఎవరి మూలముగా? యేసుక్రీస్తు మూలముగా కలిగెను. నెక్స్ట్ 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. లోకం ఎవరి మూలముగా కలిగెను? యేసుక్రీస్తు మూలముగా కలిగెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త. నెక్స్ట్ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. ఎలాగనగా ఆకాశమందు ఉన్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవియు గాని అదృశ్యమైనవియు గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును
ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన్నే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇప్పుడు దీన్ని బట్టి కూడా ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారే సమస్తమునకు ఆధారభూతుడు. క్వశ్చన్లు, ప్రతి దగ్గర క్వశ్చన్లు ఏంటంటే, ఆయన మూలముగా కలిగాను అంటే ఆయనే కలిగించాడు అనే క్వశ్చన్, ప్రశ్న. ఆయన ద్వారా కలిగింది, ఆయనను బట్టి సృజింపబడెను అనంటే ఆయనే సృష్టించాడనే ప్రశ్నలు. మన యోహాను సువార్తలో ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని అంటే అర్థం ఏంటి? ఆయన్నే కలిగించాడనే. ఒకసారి ఆలోచన చేయండి. ప్రశ్నలే. ఆయన ద్వారా సృష్టించెను అని అన్నప్పుడు ఆయన ద్వారా ఇంకొకరు సృష్టించినట్టు ఏమైనా అర్థం కావట్లేదా? ఆయన ద్వారా ఆయనను బట్టి సృష్టింపబడెను అని అంటే ఆయనే సృష్టించాడు అని అనుకోండి. ఆయన ద్వారా సృష్టింపబడెను అన్నా ఆయన సృష్టించినట్టే అని అనుకొని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే సృష్టికర్త. జనరల్ గా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సృష్టికర్త 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 అని చాలా చోట్ల రాయబడి ఉంటుంది. ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అని అయితే బైబిల్లో మనకు ఉండదు. అయినప్పటికీ కూడా సృష్టికర్త అని ఈ మాటలను బట్టి సృష్టికర్త యేసుక్రీస్తే, సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త అని చెప్పేసి ఊగి ఆగి మాట్లాడుతున్నటువంటి ఆ సబ్జెక్టులు మరి వాడు పంపించినప్పుడు నేను వినాలి కదా, మొత్తం విన్నప్పుడు నాకు అనిపించినటువంటి విషయాన్ని మరి ప్రశ్నల రూపంలో, సమాధానాలు చెబితే వినట్లేదు కాబట్టి ప్రశ్నల రూపంలో అడుగుదాం, ఆలోచించేటటువంటి వాళ్ళు ఆలోచిస్తారు కదా అని. ఓకే, ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా ఈ వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త అయిన దేవుడే అనుకుందాం. నమ్మటానికి మనకి ఏమైనా ఇబ్బందా? మనం పోరాడుతున్నది గ్రంథం అలా సెలవు ఇవ్వట్లేదు కదా బ్రదర్ అని ప్రేమపూర్వకంగా పోరాటం చేస్తున్నాం. వాడు నరకానికి పోకూడదని, సత్యాన్ని అసత్యంగా మార్చకూడదని మన పోరాటం తప్ప మరొకటి కాదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే. కాబట్టి ఇప్పుడు ఈ వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ఇవి మాత్రమే కాదండి, చాలా ఉన్నాయని చెప్పేసి ఆలోచించవచ్చు చూసేటటువంటి వారు, వింటున్నటువంటి వారు. అవి మాత్రం నేను ఎందుకు వదిలిపెడతా? పిన్ టు పిన్ కమింగ్ సూన్, ప్రతిదీ వివరిస్తా. కానీ ఈరోజు వివరణ కాదు, ప్రశ్నలే. ఇప్పుడు ఒరిజినల్గా యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? సృష్టికర్త. ఒరిజినల్ గా, వాస్తవానికి, నిజానికి యేసు ప్రభువు ఎవరు? సృష్టికర్త. అంటే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. నిజానికి ఆయన దేవుడే. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నీకు నిత్య జీవం వస్తుంది అని రాయబడింది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువు ఒరిజినల్ గా సృష్టికర్త అయిన దేవుడే. అర్థమవుతుందా? ఆయన ఒరిజినల్ గా సృష్టికర్త అయినటువంటి దేవుడే. కానీ యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే మీకు నిత్య జీవం వస్తుంది, అలా నమ్మితేనే నిత్య జీవం వస్తుంది అని రాయబడింది బైబిల్లో. ఎక్కడ? యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 30-31 వచనాలు అన్నమాట. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిను అంటున్నాడు. ఇవి అనంటే ఈ సువార్తలన్నీ ఎందుకు రాశారు, ఎందుకు రాయబడ్డాయి అనంటే యేసుక్రీస్తును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే మీకు నిత్య జీవం వస్తుంది, అలా నమ్మి నిత్య జీవం పొందండి అంటున్నాడు. ఒరిజినల్ గా యేసుక్రీస్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే. కానీ దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నిత్య జీవం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒరిజినల్ గా సృష్టికర్త అయినటువంటి దేవుడే. కానీ ఆయన మరణించి పునరుద్ధారుడైనందుకు దేవుని కుమారుడుగా రుజువు చేయబడ్డాడు. ఒరిజినల్ గా దేవుడు, కానీ ఎలా రుజువు చేశారు? దేవుని కుమారుడైన క్రీస్తుగా రుజువు పరిచారు. అర్థమవుతుందా? ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూస్తే, దేవుడు తన కుమారుడు అనేటటువంటిది డూప్లికేట్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమే ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము గాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఒరిజినల్ గా అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. కానీ ఇక్కడ దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడిన ఒరిజినల్ గా సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు గారు. కానీ దేవుని కుమారుడుగా రుజువు చేయబడ్డాడు అనమాట, రుజువు చేశారు. ఇంకొకటి వినండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒరిజినల్ గా సృష్టికర్త అయిన దేవుడు, కానీ ఆయనను దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే మనలో దేవుడు ఉంటాడు అని రాయబడింది బైబిల్లో. అర్థమవుతుందా? అది ఎక్కడ? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఒరిజినల్ గా అండి యేసుక్రీస్తు ప్రభువు సృష్టికర్త అయినటువంటి దేవుడే ఒరిజినల్ గా. కానీ ఆయనను దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే దేవుడు మనలో ఉంటాడు, మనం దేవునిలో ఉంటాం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒరిజినల్ గా సృష్టికర్త అయినటువంటి దేవుడే, ఒరిజినల్ గా వాస్తవానికి సృష్టికర్త అయినటువంటి దేవుడే. కానీ ఆయనను దేవుని కుమారుడు అని నమ్మితేనే ఈ లోకాన్ని జయించగలము అని రాయబడింది బైబిల్లో. నేను అర్థమవుతుందా? ఒరిజినల్ గా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, కానీ ఆయనను దేవుని కుమారుడు అని నమ్మితేనే మనం ఈ లోకాన్ని జయించగలం, అంటే పాపాన్ని జయించగలం. 5:5 మొదటి పత్రిక 5:5 యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? అంటే అలా నమ్మితే తప్ప నువ్వు ఈ లోకాన్ని జయించలేవు. ఒరిజినల్ గా ఆయన దేవుడేనండి, ఒరిజినల్ గా ఆయన దేవుడే. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు అప్పుడు మనం అందరం క్రైస్తవులంగా బాప్తిస్మం తీసుకోవాలి కదా. పిలుపు గారు ఏం చెప్పారు తెలుసా? పిలుపు గారు ఏమన్నారంటే, యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే బాప్తిస్మం ఇస్తా నేను, అలా నమ్మితేనే బాప్తిస్మం తీసుకోవాలి మీరు అని చెప్పాడు. ఒరిజినల్ గా ఆయన దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభువు గారు. అది ఒరిజినల్, మరి ఇది డూప్లికేట్. అది వాస్తవం, ఇది అబద్ధం. మీకు ఏమైనా డౌట్స్ వస్తున్నాయా? సందేహాలు ఏమైనా వస్తున్నాయా? సందేహాలు రాకపోతే మీరు మనుషులు ఎట్లయితారు? మీరు మనుషులైతే ఖచ్చితంగా సందేహాలు రావాలి. ఏం సందేహం రావాలి? ఇదేంటండి, ఆయన ఒరిజినల్ గా దేవుడే అయినప్పుడు మరి యేసును దేవుడు అని నమ్మితే నీకు నిత్యజీవం వస్తుంది అని రాయించాలి కదా, అవునా కదా? యేసు ఒరిజినల్ గా దేవుడు అన్నప్పుడు ఒరిజినల్ రాయించవచ్చు కదా. అబద్ధాన్ని నమ్మితే నిత్యజీవం వస్తుందని ఎట్లా రాశాడు బైబిల్లో? అంతే కదా. ఒరిజినల్ గా యేసుక్రీస్తు ప్రభువు సృష్టికర్త అనే దేవుడు అని అంటే దేవుని కుమారుడు అనేది ఒరిజినల్ కాదనే కదా. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు సృష్టికర్త అయినటువంటి దేవుడు అని అంటే దేవుని కుమారుడు అనేది అవాస్తవమే కదా, అంతేనే కదా. ఒక అవాస్తవాన్ని నమ్మితే నిత్యజీవం దొరకడం ఏంటి అని రాయించడం ఏంటి? ఒక అవాస్తవాన్ని ఒప్పుకుంటే, అంటే యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే ఒప్పుకుంటాడో, ఒక అవాస్తవాన్ని, ఒక అబద్ధాన్ని, ఒక నిజం కాని దాన్ని ఎవరైతే ఒప్పుకుంటాడో వానిలోని దేవుడు ఉంటాడట అని రాయటం ఏంటి? ఎందుకు ఇలా రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ప్రశ్నిస్తే మహా పండితులు ఉన్నారు కానీ నేటి కాలంలో. ఏ అపోస్తలులు కూడా, ఆ అపోస్తలులు ఫిలిప్పు గారు వీళ్ళందరినీ మించినటువంటి పండితులు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది? ఆయన ఒరిజినల్ గా దేవుడు అయితే దేవుడు అని నమ్మితే నిత్యజీవం వస్తుందని కానీ, దేవుడు అని నమ్మితే ఒప్పుకుంటే నీలో దేవుడు ఉంటాడని కానీ, దేవుడు అని నమ్మితేనే ఈ లోకాన్ని నువ్వు జయిస్తావని కానీ ఎందుకు రాయలేదు? ఎందుకు దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్యజీవం వస్తుంది, దేవుని కుమారుడు అని నమ్మితే నీ లోకాన్ని జయించగలవు, దేవుని కుమారుడు అని నువ్వు ఒప్పుకుంటేనే నీలో దేవుడు ఉంటాడు అనేటువంటి విధంగా ఎందుకు రాయబడింది అని అడిగితే జవాబు చెప్తున్నారు పండితులు. ఏమన్నా తెలుసా? పరిస్థితుల ప్రభావం వల్ల అలా రాయాల్సి వచ్చింది. ఏ ప్రభావం వల్ల? పరిస్థితుల ప్రభావం వల్ల. ఎందుకంటే ఆ కాలంలో డాసిటిజం అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉండేదట. ఆ సిద్ధాంతం పుణ్యాన అని వాస్తవాలను రాయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త అయిన దేవుడే అని రాయలేకపోయారు పాపం. అంటే దేవుడు పరిస్థితులకు భయపడ్డాడా అనే డౌట్ వస్తుంది కదా మనకు. నాకైతే చాలా డౌట్లు వచ్చాయి. ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతము, యూదులు, ఇశ్రాయేలీలు వాళ్ళందరినీ చూసి దేవుడు భయపడి పైనుంచి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని భయపడి అనొచ్చు, అని ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు కావచ్చు, అంతే కదా. ఒరిజినల్ గా అయితే అది వాస్తవం కాదు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అనేది వాస్తవం కాదు. ఆయన ఒరిజినల్ గా సృష్టికర్త అయినటువంటి దేవుడే. కానీ దేవుడు కూడా భయపడి మరి ఇలా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించండి, నేను ఆనందించుచున్నాను
అని రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేనా కదా? ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరు ఒరిజినల్ గా? సృష్టికర్త అయిన దేవుడు ఒరిజినల్ గా. సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త అయిన దేవుడు అయినప్పటికీ భయపడ్డాడు. ఒక్కసారి కూడా నేనే సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పలేకపోయాడు. పాపం ఆ కాల పరిస్థితి అట్లాంటిది. పరిస్థితులు అట్లాంటిది, ఏం చేద్దాం మరి? అవునా? పరిస్థితుల ప్రభావం వల్ల యేసుక్రీస్తు ప్రభువు వారు తాను కూడా ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి, పైగా అన్ని చోట్ల అబద్ధమే చెప్పుడు తిరిగాడు. నేను దేవుని కుమారుని అబద్ధం చెప్పుడు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉండేవి. దేవుణ్ణి భయపెట్టిన పరిస్థితులు, సృష్టికర్తని బెదిరించినటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఏర్పడ్డాయి. అంతేనా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మనకు కావాలి. పరిస్థితులకు భయపడి, పరిస్థితుల ప్రభావం వల్ల వాస్తవాలు ఒక్కసారి కూడా రాయలేకపోయారు చూడు. ఇంకా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఒరిజినల్గా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒరిజినల్గా దేవుడు అని అంటే, మరి యేసు దేవుని కుమారుడు అనేది డూప్లికేటేగా. ఒక విచిత్రమైన వింత విషయం మీకు బైబిల్లో చూపిస్తా. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఆయన మాటల్లో చెప్పబడినటువంటి 2 రిఫరెన్స్లు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తలో 19:3-4 పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుగా, ఆయన అంటే ఎవరు? సృష్టికర్త అయిన యేసు, అంతే కదా? మరి ఒరిజినల్ గా సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన అంటే సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను నేనే సృజించాను అన్నాడా? ఏమండి? ఆది నుండి సృజించినది నేను ఎలా సృజించానంటే పురుషుని గాను స్త్రీని గాను సృజించాను అని అంటున్నాడా? సృజించిన వాడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాను అంటున్నాడా? మాట్లాడుతున్న ఎవరు కదా? ఏం మాట్లాడుతున్నాడు? సృజించిన వాడు అట్లా సృష్టించాడు అని, ఇంకెవరో సృష్టించారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడా లేదా? అర్థమవుతుందా? ఇంకొక మాట, మార్కు సువార్త 13వ అధ్యాయం, అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూపిద్దామని 17-19 వరకు చూద్దాం. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి నిశ్రమ, అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థన చేయండి, ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. మాట్లాడుతుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరు మాట్లాడుతున్నాడంటే 19వ వచనం రాగానే, దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూ కలగబోదు అంటున్నాడా? లేకపోతే నేను సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు అంటున్నాడా? అర్థమవుతుందా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఇలా మాట్లాడారు అని అంటే, పరిస్థితుల ప్రభావం. ఏ ప్రభావం? మీరు ఏం చేద్దాం మరి? పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి నేను అని చెబితే బాగుండదు. కాబట్టి ఇంకా దారుణమైనటువంటి వాస్తవాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చిరకాలం, అంటే ఆయన బోధ స్టార్ట్ చేసినప్పటి నుంచి చివరి వరకు వాస్తవాలు అసలు మాట్లాడలేదు, మొత్తం అబద్ధాలే మాట్లాడింది. ఎందుకంటే ప్రతి మాటలో, మాటకు ముందు మాటకి వెనకాల నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి పుట్టుక అనేదే లేకపోతే తండ్రి ఆడి నుంచి వస్తాడు? తండ్రి ఆడి నుంచి వస్తాడు. ఒరిజినల్ గా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు? దేవుడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలు మాట్లాడారు తెలుసా? నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు నేను పోతున్నాను అంటాడు. పెద్ద జోక్ అన్నమాట అది. అర్థమవుతుందా? భయంకరమైనటువంటి అబద్ధం అది. ఎందుకైనా మాట్లాడాలంటే అట్లా మాట్లాడాలంతే, ఎందుకు? పరిస్థితుల ప్రభావం అంతే. ఏం చేస్తాం మరి? అట్లున్నాయి పరిస్థితులు. నా తండ్రి మీ తండ్రి. చాలా చోట్ల బైబిల్లో అపోస్తులు ఏం రాశారంటే, యేసుప్రభు గారికి కూడా ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పేసి రాశారు. అదంతా అబద్ధమే. యేసుప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేది ఒరిజినల్, అవునా కదా? ఇప్పుడు ఈ పాఠం మొత్తం వింటున్నప్పుడు డౌట్లు రావాలన్నా అవుతా? ఏం డౌట్లు రావాలి అని అంటే, ఒరిజినల్ గా యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు, మరి ఒరిజినల్ కాని దాన్ని ఎందుకు రాయించాడు? వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త అయినటువంటి దేవుడు, మరి వాస్తవం కాని దాన్ని ఎందుకు రాయించాడు? వాస్తవాన్ని ఒక్కసారి కూడా ఎందుకు రాయించలేదు? అంటే ఇప్పుడు త్రిత్వం అని నమ్మేటటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు అని మాట్లాడుతున్నారు. ఏ అపోస్తలులు అట్లా మాట్లాడలేదు.
అంటే ఇప్పుడు మొత్తానికి త్రిత్వం నమ్మేటటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తును అబద్ధికులుగా చిత్రీకరిస్తున్నారా లేదా? అపోస్తులందరినీ పచ్చిగా వాళ్ళందరినీ అబద్ధికులుగా ఎమారుస్తున్నారా లేదా? అంటే అన్ని బైబిల్ మొత్తమే అవాస్తవం అని చెప్తున్నట్టే. ఎవడైతే ఏ మూర్ఖుడైతే త్రిత్వం నమ్ముతాడో వాడు ఆటోమేటిక్ గా బైబిల్ని భయంకరంగా అవమానపరుస్తున్నాడు. దేవుని సాక్షాత్తు దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా అందులో సత్యం లేదు అని మాట్లాడుతున్నాడు, అందులో వాస్తవం లేదు అని మాట్లాడుతున్నాడు వాడు. దేవుడు నా కుమారుడి గురించి నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పారు. అదంతా అబద్ధమే. ఎందుకు అబద్ధం? ఒరిజినల్ గా యేసు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు అనేది ఒరిజినల్ అయితే దేవుడు అబద్ధికుడు, యేసు ప్రభు పచ్చి అబద్ధికుడు. వీరు త్రిత్వవాదులందరూ వాళ్ళ ప్రవర్తనతో వాళ్ళ నమ్మకంలో ఏమని అంటే ఇదంతా నమ్ముతున్నారు వీళ్ళు. ఇది వాళ్ళు చేస్తున్నది ఇది. కానీ వాడి నోటితో ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళ నోటితో మేము ఘనపరుస్తున్నాం యేసు ప్రభుని, మేము దేవుడిని మహిమపరుస్తున్నాం, సృష్టికర్త అయిన దేవుడు అని చెప్తున్నాం. తెలుసా, బైబిల్లో లేకపోయినప్పటికీ ఎంత ఘనపరుస్తున్నాం మేము అని చెప్పి మాట్లాడుతున్నారు. మాటల్లో మాత్రం కనబడుతున్నాయి కానీ చేతలు చూస్తే ఉన్నాయి బైబిల్ని ఒక అబద్ధమైన పుస్తకంగా. ఇప్పుడు అన్ని చోట్ల రాయబడి ఉంది నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని. అవల్ల అబద్ధాలేగా. ఈ రీసెంట్ గా దొంగల బండి ఎక్కినటువంటి ఈ సహోదరుడు సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త అని టైటిల్ పెట్టి మాట్లాడుతూ చాలాసార్లు పలికాడు. ఒరిజినల్ గా యేసు ప్రభు ఎవరు అంటున్నాడు, ఒరిజినల్ గా వాస్తవానికి యేసు ప్రభు ఎవరు అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యేసు ప్రభు ఎవరు? సృష్టికర్త. అంటే దేవుని కుమారుడు అనేది అవాస్తవం అనేగా. అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుగా చెప్పుకుంటూ తిరిగాడు అంటే అవాస్తవాన్ని చెప్పుకుంటూ తిరిగాడు. దేవుని కుమారుడు అని నమ్మితే నిత్యం వస్తుంది అని అవాస్తవాన్ని చెప్పారు అపోస్తలులు. అంటే బైబిల్ మొత్తం వాస్తవాలేడండి. ఎంత డేంజరస్ బోధ చూసారా? ఇప్పుడు ఈ మాటలను బట్టి మీకు అర్థం కావాలి త్రిత్వం అనేటటువంటిది ఎంత భయంకరమైనటువంటి బోధ. ఒక రకంగా చెప్పాలి అంటే ఓపెన్ గా కనబడుతుంది సాతాను పరిచారకుల గుంపిది అని. అవునా కదా? మరి ఈ ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయి? యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నిత్యం వస్తుంది అని ఎందుకు చెప్పినట్టు? దాని ప్లేస్ లో యేసును దేవుడు, ఒరిజినల్ దేవుడే కదా బా, ఒరిజినల్ ఆయన దేవుడు అయినప్పుడు యేసును దేవుడు అని నమ్మితే నిత్యం వస్తుందని ఎందుకు రాయలే? కనీసం ఒక్కసారైనా యేసును దేవుడు అని ఎందుకు రుజువు కాలే? దేవుడు కుమారుడుగా రుజువుపరచడం ఏంటి? విచిత్రం ఏంటంటే ప్రభావంతో నిరూపింపబడను. ఒరిజినల్ దేవుడైతే ఒరిజినల్ కానిది రుజువైంది, డూప్లికేట్ రుజువైంది. అంటే డూప్లికేట్ ని రుజువు పరిచారు ఎవరు? అపోస్తలులు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి అబద్ధం రుజువైంది. పరిశుద్ధమైన ఆత్మను బట్టి యేసు మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఒక అబద్ధం రుజువైంది, ఒక వాస్తవం కానిది రుజువైంది. ఒరిజినల్ గా ఆయన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అయితే డూప్లికేట్ రుజువైంది, అవాస్తవం రుజువైంది, నిరూపింపబడింది. ఎంత డేంజరస్ బోధ చేస్తున్నాడు చూసారా? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు వీళ్ళన్నారు త్రిత్వం అని అంటే వీళ్ళు చెప్పేటటువంటి ఎట్లుందనంటే పిచ్చి పట్టినట్టు మాట్లాడుతారు. పిచ్చి పట్టినోడు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడతారు. సంఖ్యల్లో ముగ్గురట, ఎక్కడ కానీ సారంలో ఒకడట, ఒకడే దేవుడట, సారంలో ఒకడట, సంఖ్యలో ముగ్గురట. ఏమైనా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు సంఖ్య అంటున్నావు అంటే సంఖ్యలో ముగ్గురు అంటే మన దేవుడు ముగ్గురు అని వచ్చాడంటే అట్టడు ఎట్లనాలే? దేవుడు ఒకడేనాలే. ఎందుకనాలే? సారంలో ఒకడైన దేవుడు నా సారంలో నాలో బహుళత్వం ఉంది, ముగ్గురుగా మేమున్నాము. ఎక్కడా చెప్పలేదే. చెప్పకపోయినా వీళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే వీళ్ళు మహాపండితులు కదా అని ఏమంటారు తెలుసా? ఇప్పుడు దేవుడు ఎంత అబద్ధం మాట్లాడతాడంటే నా సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపాను అని చెప్పాడు. కానీ మేము సారంలో ఒకరము, ఆ సారంలో ఒకరము, సంఖ్యలో ముగ్గురులో ఒకరు వచ్చి ఉన్నారు, ముగ్గురులో ఒకరిని మిగతా మేమిద్దరం పంపించి ఉన్నాము అని చెప్పలే. ఎందుకు చెప్పలే? పరిస్థితుల ప్రభావం. ఏం చేస్తాం? పరిస్థితులు భయపెట్టిన దేవుళ్ళని. దేవునిలో బహుళత్వం
ఉందట. ఆ బహుళత్వం అంటే ఎంతమంది అని అంటే ముగ్గురట, సంఖ్యలో ముగ్గురట, ఎసెన్స్ లో సారంలో ఒకటట. ఎక్కడ చెప్పలేదే బైబిల్లో మనకట్లా దేవుడు చెప్పలేదు, మాకు అట్లా అర్థమైంది. ఎవడ్రా నువ్వు? త్రిత్వవాదిని. దొంగల బండి ఎక్కించినవాడు, దొంగల బండి. త్రిత్వం అనే బోధ ఎంత డేంజరస్ చూస్తున్నారా? దాన్ని నమ్మితే బైబిల్ని ఒక అబద్ధపు పుస్తకంగా నమ్ముతున్నట్టే నువ్వు ఆటోమేటిక్ గా. ఎక్కడ చెప్పలేదే దేవుడు? నువ్వు అనుకోవటమే ఎట్లా? కొన్ని వచనాలను చూసి నీకు తోచింది అనుకుంటున్నావు నువ్వు. తాట తీసి చేతులు పెడతా చూడు రానున్నటువంటి దినాలలో. ఏ వచనాలను చూసి బహుళత్వం అంటున్నారో మీ తాట తీసి చేతులు పెడతా 100%. నువ్వు అనుకొని నీకు అనుకున్నట్టుగా నువ్వు మార్చుకొని చెప్తావా? అలా చెప్పాడు దేవుడు. ఇక్కడ ఈరోజు రాయబడినటువంటి వచనం ఎలాగుంది? యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడింది అని అంటే యేసుక్రీస్తు సృష్టించాడు అనే యాంగిల్లో నువ్వు అర్థం చేసుకుంటున్నావు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రశ్నలే, వివరణొద్దు. ఈరోజు అర్థమవుతుందా? వివరణొద్దు. ఈ మాటలను బట్టి త్రిత్వాన్ని నమ్ముతున్న వారి మనోనేత్రాలు వెలిగింపబడాలి అని మాత్రమే వారిని ప్రేమించి ఈ ప్రశ్నలు నేను అడగటం జరుగుతుంది. ఒకవేళ మీరన్నట్టు యేసుక్రీస్తు ప్రభుల వారు నిజానికి సృష్టికర్త అయిన దేవుడే అయితే బైబిల్ ఒక అబద్ధపు పుస్తకం అవుతుంది. కొత్త నిబంధనలో మాట్లాడబడినటువంటివన్నీ కూడా యేసుక్రీస్తు మాట్లాడినటువంటివన్నీ కూడా అంతేనా కదా? ఏవో కొన్ని వచనాలను మీరు అపార్థం చేసుకొని దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా దాన్ని అపార్థం చేసుకొని బైబిల్ మొత్తాన్ని ఒక అబద్ధపు పుస్తకంగా చిత్రీకరిస్తారా? అదే మీరు చేసేది, మీరు చేస్తున్నది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, గ్రహించండి, గమనించండి. వాస్తవం ఒకటైతే అవాస్తవం చెప్పిందా బైబిల్? వాస్తవం ఒకటైతే అవాస్తవం నమ్మితే నీకు లాభం కలుగుతుంది అని సూచించిందా బైబిల్? ఎందుకు ఇన్ని అబద్ధాలు అవాస్తవాలు రాయబడి ఉన్నాయి బైబిల్లో? అంతే కదా. వాస్తవానికి యేసుక్రీస్తు దేవుడే అయితే దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పింది? దేవుని కుమారుడుగా ఎందుకు రుజువుపరిచింది? దేవుని కుమారుడు అని ఎందుకు నమ్మబలికింది? వాస్తవాలు చెప్పొచ్చు కదా అని అంటే మళ్ళా అమాయకుని నమ్మించడానికి పరిస్థితుల ప్రభావం అంటావా? ఆ పరిస్థితులకు దేవుడు భయపడ్డాడు అనే కదా ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి విషయం. ఇకపోతే పాత నిబంధనలో చూపించేటటువంటి వచనాలకు కూడా మామూలుగా ఉండదు. అది కూడా మాట్లాడతా. ఎందుకంటే అబద్ధం చెప్పుకుంటూ బతుకు తెరువు కోసం, పబ్లిసిటీ కోసం, గుంపు కోసం అబద్ధాన్ని చెబుతూ గుంపును నరకానికి నడిపిస్తున్నప్పుడు అందులో కొందరినైనా అగ్నిలో నుండి లాగాలనే ప్రయత్నంతో ఎంతటి వాడైనా ఖాతరు చేయకుండా వాక్యానికి విరుద్ధంగా ఉంటే సూటిగానే వస్తా, డైరెక్ట్ గానే వస్తా. బతుకుతే బతుకుతా కొన్ని దినాలు, చస్తే వెళ్ళిపోతా. దానికి బోధ విషయంలో భయపడే సమస్య లేదు. నువ్వు అనుకోవచ్చు నేను పోటుగాడిని. నువ్వు ఎంతటి పోటుగాడివైనా నీటారుగా నిలబడిపోతా నీ ముందు. రానున్నటువంటి దినాలలో ఇలాంటి సబ్జెక్టులు, సందేహాలకు పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాలు ఏ రేంజ్లో ఎంత భయంకరంగా అపార్థం చేసి బైబిల్ తెలియని, బైబిల్ చదవని అమాయకులను ఎమార్చి నమ్మిస్తున్నారో వాస్తవాలను ముందు పెడతాను. ఈ వాస్తవాలను బయట పెట్టడానికి మరి సత్యాన్ని ప్రేమించేటటువంటి వారు సహకరించాలి, సపోర్ట్ చేయాలి. లైక్ చేసి, వీడియోలను షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులను షేర్ చేసి ముందుకు మరి సహకారం అందించాలి అని కోరుకుంటున్నాను. సత్యాన్ని నిలబెట్టాలి, సత్యాన్ని ప్రజల ముందు పరచాలి అనే ఆశ కలిగినటువంటి వారు సపోర్టివ్గా నిలబడాలి అని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.